మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి 2025 ఆగస్టు నెల, అందులో శ్రావణమాసం, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నా చూసుకుందాం. ఏ గ్రహాలు బాగాలేవు. వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఏకాదశంలో కూర్చుంటున్నాడు. మరి 9ంట లక్ష్మీ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇది చాలా మంచి సమయం, చాలా బాగుండేటువంటి టైము. శుక్రుడు కూడా బాగున్నాడు. గురువు, బుధుడు, శుక్రుడు, మరి కుజుడు బాగున్నారు. కుజుడు బాగుంటే ఇళ్ళు కానీ పొలాలు కానీ కొనుక్కోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే కాదండి, ఎప్పటి నుంచో నేను రోగం తప్పికు తింటున్నాను అంటే ఎటువంటి రోగమైనా నయమైపోయి లేచి తిరిగే టైము, బాగా సంపాదించుకోవడానికి బాగా అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలే బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగున్నవి కేతువు, గురువు, శని, రాహువు. ఈ గ్రహాలు బాగాలేదు. పాపగ్రహాలు ఇవి కేతువు, రాహువు, శని పాపగ్రహాలు. శుభగ్రహం గురువు. గురువు ఏం చేస్తాడు? టైములో కూడా ఏమీ చేయలేడు, ఏమి చేయటానికి బుద్ధి పుట్టదు. మంచివాడికి అపకారం చేసే బుద్ధి ఉండదు. ఆయన మంచిలో ఉంటే చేతనంతవరకు మంచి చేస్తాడే కానీ చెడు టైంలో చెడేమీ చేయడు. గురువుని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే కేతువు, మరి రాహువు పాపగ్రహాలు, శని అంతకంటే పాపగ్రహం. మరి ఈ గ్రహాలు శుక్రుడు, మరి గురువు బాగాలేడు. ఈ 4 గ్రహాలు బాగాలేకపోవటం చాలా ఇబ్బందికరం. కానీ కుజుడు ఏకాదశంలో ఉండటం చాలా విశేషం. కాబట్టి ఈ టైంలో మీకు రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ టైంలో మీరు ఉద్యోగరీత్యా కానీ, విదేశాలకు వెళ్ళటానికి కానీ, ఉద్యోగం ప్రమోషన్కి కానీ, తర్వాత ఏదైనా ఇల్లు పొలాలు ఆస్తులు కొనుక్కుంటానికి కానీ అన్ని విధాలా చాలా బాగున్నది, మంచి సమయం. కాబట్టి ఈ టైంలో మీరు జాగ్రత్త పడాలి. మిగతా గ్రహాలు బాగాలేవు. వాటి సంగతి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, అంటే ఇది గోచారం 25 వంతులే జరిగేది, 75 వంతులు గ్రహచారం ద్వారా జరుగుతాయి. గ్రహచారం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జరిగేది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన ఊరు ఇవన్నీ ఉంటే జాతకచక్రం వేస్తే పూర్తి మీ జాతకం పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి. ఎందువల్ల నష్టపడుతున్నారు, ఏం చేస్తే నష్టపడకుండా బాగుపడతారు, ఏ గ్రహాల వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి, జీవితం మొత్తం వేధించే గ్రహాలు కొన్ని ఉన్నాయి. మరి జన్మశని పుట్టినప్పుడు లగ్నంలో ఉంటాయి శని. మరి జన్మశని దరిద్రుడుగా పుడతాడు, దరిద్రపింట్లో పుడతాడు, చాలా కష్టాలు పడతాడు. అయితే మిగతా గ్రహాలు బాగుంటే స్టెప్ బై స్టెప్ వాడే పైకి వస్తాడు, వాడి కుటుంబాన్ని అంతటినీ పోషిస్తాడు. అట్లా ఆ శని ఉచ్చం ఉన్న చోట కానీ, శని స్వక్షేత్రంలో కానీ జన్మమైతే మళ్ళీ బాగా మేలు చేస్తాడు. అట్లా కొన్ని గ్రహాలు పూర్తిగా నష్టపెట్టే గ్రహాలు ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలి అంటే ముందు జన్మల రీత్యా కూడా చూసుకోండి. ఈ ఉన్న మంచికి తోడు అది కూడా కలిస్తే బాగుంటుంది. ఏమీ లేదండి, ఇప్పుడు 99 రూపాయలు ఉన్నాయండి. 99 రూపాయలు ఇచ్చి 100 కాగితం అంటే ఎవరన్నా ఇస్తాడా? 100 రూపాయలు వచ్చి 100 కాగితం అయ్యా అంటే ఇస్తాడు. అంటే 100కి 99కి 99 2 స్థానాలు, 100 అయితే 3 స్థానాలు. ఏమో నీకేమైనా డబ్బులు అమ్ముతున్నానైంది, 99 ఇచ్చి 100 ఏమంటావేంది అంటాడు.
100కున్న విలువ 99కి లేదు. అట్లాగే నీకున్న పూర్ణ ఆయుర్దాయం అంటారు, మరి పరిపూర్ణ ఐశ్వర్యం అంటారు. ఈ పరిపూర్ణ ఐశ్వర్యం ఇక ఎవరికి కూడా రాదు, ఎంతోమందిలో కొంతమందికే వస్తుంది. పరిపూర్ణ ఐశ్వర్యం పొందాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోండి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు మరి హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చూడటం జరుగుతుంది. అట్లాగైనా సరే. అయితే శ్రావణ మాసం మీరు లక్ష్మీ పూజ, ఈశ్వరుడికి అభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. అన్ని రాసుల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి వృశ్చిక రాశి మాత్రం పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గుళ్ళోకి మాత్రం వెళ్ళండి. కొత్త పనులు ఏం చేయబాకండి. పాత వ్యాపారమైనా ఉన్నవి అమ్ముకోండి, కొత్తవి తేబాకండి. ఎందుకంటే అయిపోయి నేను తొందరపడి తెచ్చావనుకో, నువ్వు తెచ్చిన మర్నాడే ఈ వృశ్చిక రాశికి బాగాలేదు కాబట్టి నువ్వు తెచ్చిన దాంట్లో సగం రేటు తగ్గిపోతుంది, ముందు సగం నష్టం వస్తుంది. అట్లా కాకుండా మరి కొత్తవి తేకుండా ఉన్నవి జాగ్రత్తగా అమ్ముకుంటూ ఈ నెల జాగ్రత్తగా గడపండి. పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. చాలా బాగుంది. ఇల్లు కొనుక్కుంటానికి, పొలాలు కొనుక్కుంటానికి కాదండి, వాహనం కొనుక్కుంటానికి అన్నిటికీ కూడా చాలా మంచి టైము. బాగా ఉపయోగపడుతుంది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారం రెండూ కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే, ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు, అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోలేమనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.